తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థుల కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అల్పాహార పథకానికి శ్రీకారం. అభిమాని ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్, నిరంజన్ కు ఆర్థిక సహాయం భరోసా. పాలేరు లింక్ కెనాల్ పై గిరిజనుల ఆందోళన, మహబూబాబాద్ లో ఉద్రిక్తత. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త కోణం, మాంసపు బొమ్మలతో దర్యాప్తు. డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీపీ దాడులు, 13.5 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి. పేదల ఇండ్ల కోసం న్యాయ పోరాటం చేస్తా, కంటోన్మెంట్ బాధితులకు కేటీఆర్ హామీ. కూలర్ షాక్ తో యువకుడి మృతి, కుమారుడిని కాపాడుకోలేక తండ్రి కన్నీరు మున్నీరు. గౌరెల్లి ప్రాజెక్టుపై హరీష్ రావు విమర్శలు, 30 నెలల్లో 30 గజాల కాలువ కూడా తవ్వలేదన్న ఆరోపణ. సీఎం ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు, తల్లిదండ్రులు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యటన, సమస్యల పరిష్కారానికి కార్యాచరణ. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రారంభించిన అల్పాహార పథకానికి శ్రీకారం చుడుతూ స్వయంగా పూరీలు తయారు చేశారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించిన సీఎం విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హనుమకొండకు చెందిన నిరంజన్ కోరికను గౌరవిస్తూ ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిరంజన్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్ వైద్య ఖర్చుల కోసం 1,00,000 ఆర్థిక సహాయం చేశారు. అలాగే నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందించారు. అతని ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి వారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ ఘటన అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లాలో పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్ట్ సర్వే పనుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గార్ల మండలం దుబ్బాగూడెం సమీపంలో మున్నేరు వాగుపై నిర్మించనున్న ప్రాజెక్ట్ సర్వేను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. చావైనా చస్తాం కానీ తమ భూములను వదులుకోబోమని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ తమ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుద్ధారం గిరిజనులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. చిన్నారి కనిపించకుండా పోయిన ప్రాంతంలో అధికారులు మాంసంతో కూడిన 2 బొమ్మలను ఏర్పాటు చేసి వాటి వద్ద ప్రత్యేక కెమెరాలను అమర్చారు. ఏదైనా అడవి జంతువు ఆ ప్రాంతానికి వచ్చి బొమ్మలపై దాడి చేస్తే కేసు దర్యాప్తుకు ఉపయోగపడుతుందనే కోణంలో ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే థర్మల్ డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాలతో గాలింపు చేపట్టినా ఎలాంటి జంతువుల కదలికలు గుర్తించలేదు. దీంతో మరో కోణంలో దర్యాప్తును కొనసాగిస్తూ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహర్రావుపై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. నిర్వహించిన సోదాల్లో మొత్తం 13.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలో ప్లాట్లు, మహేశ్వరం వద్ద వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో పలు ప్లాట్లు, గచ్చిబౌలి, చత్రినాకాలో భవనాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 1.54 కోట్ల నగదు, 2.29 కోట్ల బ్యాంకు నిల్వలు, 5.4 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి, ఓ లగ్జరీ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ హట్స్ ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేతల ప్రయత్నంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ₹1 ఖర్చు లేకుండా బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వంపై చట్టపరంగా పోరాడి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 40 ఏళ్లుగా నివసిస్తున్న 650 కుటుంబాల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ బుల్డోజర్ కు అడ్డంగా నిలిచి కూల్చివేతలను అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కడతామని చెప్పి ఉన్న గుడిసెలను కూల్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని బాధితులు, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనానికి వెళ్లిన 21 ఏళ్ల యువకుడు అక్కడే ఉన్న కూలర్ను తాకడంతో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఆలయం బయట చెప్పులు విడుస్తున్న సమయంలో కూలర్ను పట్టుకోగా కరెంటు షాక్ తో దానికి అతుక్కుపోయాడు. ఈ ఘటనను గమనించిన తండ్రి కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు.
వెంటనే ఆసుపత్రికి తరలించగా యువకుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మరణించాడని తెలిసినా సిపిఆర్ చేస్తూ లే నానా నా కోసం లే అంటూ ఆ తండ్రి కన్నీరు మున్నీరైన దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. గౌరెల్లి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన గిరిజనులను ప్రత్యేక జీవో తీసుకువచ్చి రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని ప్యాకేజీ అందించామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా కనీసం 30 గజాల కాలువ కూడా తవ్వలేదని ఆరోపించారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. విద్యార్థులు తల్లిదండ్రులు ఎందుకు మధ్యలోనే వెళ్లిపోయారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమం మాత్రం యథావిధిగా కొనసాగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. డీజీపీ సివి ఆనంద్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో పాటు పలువురు అధికారులు రాయదుర్గం, కాజాగూడ, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. చెరువుల ఇన్లెట్లు, అవుట్లెట్లో పూడిక పేరుకుపోవడం, వరద కాలువలపై ఆక్రమణలే ముంపుకు ప్రధాన కారణమని గుర్తించారు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించి కాలువల విస్తరణ, పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి భవిష్యత్తులో వరద ముప్పును తగ్గించాలని సూచించారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.